వైద్య శాస్త్రం చేతులెత్తేయచ్చు. డాక్టర్ల నివేదికలు హోప్లెస్ అని చెప్పొచ్చు. కానీ ఆ కన్న పేగు ఆశ మాత్రం చావట్లేదు. ఐసీయూ కారిడార్లో ప్రతి డాక్టర్ని పట్టుకుని 1% హోప్ ఉన్నా సరే నా బిడ్డను బతికించండి అంటూ బతిమలాడుతూ కనిపిస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రియాంక తల్లిదండ్రులు. డాక్టర్ ప్రియాంక ప్రాణాలు నిలపడానికి డాక్టర్లు కూడా శక్తికి మించి ప్రయత్నించడం కనిపించింది. ఇన్నింటి మధ్య తెలిసిన మరొక విషయం ఏంటంటే ప్రియాంకకు, ఆ కుటుంబానికి ఈ పరిస్థితుల్లో రావడానికి కారణం ఆ తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్ కాదు, అక్కడ జరిగింది హత్యాయత్నం. పోలీసులు అదే తేల్చారు. ఈ ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి బయటకొచ్చారు ప్రియాంక, ఆమె ఫ్రెండ్. మాల్ నుంచి రోడ్డు మీదకు వెళ్లే సమయంలో కొన్ని క్షణాలు ఆపారు. కారణం రోడ్డుపై ట్రాఫిక్ ఉండడం. బట్ వెనుక కారులో ఉన్న నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్, లాలా చెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ ప్రియాంక బైక్ ను ఢీకొట్టారు. ఇంతవరకు అందరికీ తెలిసిందే, కానీ ఆ తర్వాతే తెలిసింది అసలు కథ ఏంటి అన్నది. దుష్యంత్ అండ్ జోసెఫ్ ఫుల్లుగా తాగి ఉన్నారు. కళ్లు మూసుకుపోయిన స్థితిలో ఉన్నా సరే సినిమాకు వెళ్లారు. వాళ్ల తాగుడు ఊగుడు చూసి థియేటర్ స్టాఫ్ లోపలికి వెళ్లడానికి వీల్లేదన్నారు. అయినా సరే స్టాఫ్ తో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఎక్స్ట్రాలు చేస్తే పోలీసులకు చెబుతామని గట్టి వార్నింగ్ ఇచ్చారు థియేటర్ వాళ్ళు. ఆ వార్నింగ్ తో అహం దెబ్బతిన్న ఆ తాగుబోతుల ఒంటిపై రాక్షసులు పూనారు. నిజంగానే నరరూప రాక్షసులుగా మారిపోయారు. థియేటర్ సిబ్బందిపై ఉన్న ఆ కసి, కోపం, ఆవేశంతోనే కారును బయటకు తీశారు. కారు ముందు ఏముందో, ఎవరున్నారో చూసే స్పృహ కూడా లేని ఓ ఉన్మాద స్థితిలో ఉన్నారప్పుడు. కారుకు సరిగ్గా ముందే ప్రియాంక వెళ్తున్న బైక్ ఉంది. కారును నేరుగా బైక్ దగ్గరకు తీసుకొచ్చి ఓసారి గట్టిగా డాష్ ఇచ్చాడు. ఆ అమ్మాయి ఉలిక్కిపడి వెనక్కి చూసింది. తాగి ఉన్నాడు కదా, బ్రేక్ వేసి ఆగుతాడేమో అనుకుంది. కానీ ఆ రాక్షసుడి తలకెక్కిన మత్తు, ఆవేశం తగ్గలేదు. వదలకుండా మరో 2 సార్లు బైక్ ను ఢీకొట్టాడు. దీంతో ప్రియాంక బైక్ పై నుంచి కింద పడిపోయింది. ప్రియాంక కింద పడిపోయిందని తెలిసినా సరే ఆ మృగాడి గుండె కరగలేదు. కారును ఆపాల్సింది పోయి వదలకుండా ప్రియాంక మెడ మీద నుంచి కారును పోనిచ్చేశాడు. సార్, ఇది బ్యాక్ బ్రెయిన్ ఉంటుంది కదా సార్, ఈ సైడు వెహికల్ ఎక్కింది సార్. ఎక్కినప్పుడు ఈ ఫేస్ బోన్స్ అంతా లోపలనే ఇరిగిపోయినాయి. ఇక్కడ బాగా ఇంజరీ అయిపోయింది, రప్చర్ అయిపోయింది. ఆ నరాలు ఉంటాయి కదా, బ్రెయిన్ స్టెమ్, అదంతా రప్చర్ అయిపోయింది. ఇంకా బ్రెయిన్కి బాడీకి సంబంధాలు తెగిపోయినాయని చెప్పినారు. బ్లడ్ సప్లై లేదు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేనప్పుడు ఏమవుతుంది సార్, ఇక బ్రెయిన్ అంతా కొలాప్స్ అయిపోతుంది కదా, అదే జరుగుతుంది. ఒక నిండు ప్రాణాన్ని రోడ్డుపై నలిపేసి చావు బతుకుల మధ్య వదిలేసి పారిపోయారు ఆ ఉన్మాదులు. ఇది యాక్సిడెంట్ కాదు, ముమ్మాటికి తెలిసి ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాయత్నం. ఆ రాక్షసులు ప్రియాంక మెడ మీద కారెక్కించడంతో ప్రియాంక శరీరానికి, మెదడుకు మధ్య ఉన్న నరాల వ్యవస్థ పూర్తిగా తెగిపోయింది. అంటే బ్రెయిన్ డెడ్ కండిషన్. శరీరంలోని ఒక్కో అవయవం కూడా పనిచేయడం మానేస్తోంది. ఆ సమయంలో జస్ట్ వెంటిలేటర్ సపోర్ట్తో ఉంది. ఆ స్థితిలో కూడా ఆమె శరీరంలో ఇంకేదైనా చలనం ఉందా అని చూడటానికి వైద్యులు ఆఖరి ప్రయత్నంగా ఆప్నియా టెస్ట్ చేయాలని చూశారు. కానీ ప్రియాంక శరీరంలో సోడియం లెవెల్స్ చాలా ఎక్కువగా కనిపించాయి. ఈ సోడియం లెవెల్స్ తగ్గితేనే తప్ప ఆఖరి పరీక్ష చేయడం సాధ్యం కాదు అనేది డాక్టర్ల సమాధానం. ప్రస్తుత కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, చాలా దారుణంగా ఉంది. హోప్స్ అయితే ఏం లేవని చెప్తున్నారు సార్ వాళ్ళు. మేము ఇంకా ప్రయత్నం చేయండి, ఇంకా ఏ రకంగా ప్రయత్నం చేస్తే ఏమన్నా బతుకుతుందో అని ఒక ఆశతో ఉన్నాం సార్. బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్ ఒకటి ఇంకా ఫైనల్గా ఒకటి చేస్తామంటున్నారు. సోడియం లెవెల్స్ కొంచెం ఇంకా 160 దాకా ఉన్నాయి, ఇంకొంచెం తగ్గితే ఆ టెస్ట్ చేయొచ్చు అన్నారు. ఏమన్నా 1% అన్న హోపు ఉందా లేదా అని చెప్తాము. 1% హోప్ ఉంటే కూడా ఎలాగైనా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం సార్. ట్రీట్మెంట్ టైంలో ప్రియాంక తండ్రి మాటలు వింటే గుండె తరుక్కుపోతోంది. డాక్టర్లను పట్టుకొని, సార్ 1% హోప్ ఉన్నా సరే నా బిడ్డను బతికించండి ప్లీజ్ అని మాటికి అదే అడుగుతూ వచ్చారు. ఆయన మాటల్లో రిపీటెడ్గా వినిపించిన మాట ఏంటంటే, ఎలాగైనా నా కూతురిని బతికించండి, 1% ఆశ ఉన్నా సరే ప్రాణాలు నిలబెట్టండి ప్లీజ్ సార్, నా బిడ్డను నేను మళ్లీ చూడాలి. ఇవే వస్తున్నాయి ప్రియాంక తండ్రి నోటి నుంచి. ఇంకో మాట అన్నారు, మెడికల్ హిస్టరీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఏమో నా బిడ్డ విషయంలోని ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, దయచేసి 1% హోప్ ఉన్నా సరే 100% ప్రయత్నించండి అని డాక్టర్లను రిక్వెస్ట్ చేశారు.
ఆ తండ్రి ఆరాటం చూసిన వాళ్ళెవ్వరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇంత దారుణం జరిగినప్పుడు తల్లిదండ్రులుగా మేము నరకాన్ని అనుభవిస్తున్నాం సార్. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుందో నాకు తెలియదు. చాలా దారుణం సార్. మేమైతే బతుకున్న జీవశవాల్లో బతుకున్నాం సార్. మేము భరించలేకపోతున్నాం ఈ బాధని. ఏదో ఒక రకంగా కాపాడతారేమో, ఏ దేవుడన్నా కాపాడతాడేమో అని మేము ఆశతో ట్రీట్మెంట్ ఇంకా చేయమని అడుగుతున్నాం సార్. ఇక ప్రియాంక తల్లి పరిస్థితి, రాజమండ్రి ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉండడం చూసి అక్కడికక్కడే ఫిట్స్ వచ్చి పడిపోయారు ప్రియాంక తల్లి. ఇప్పుడు ఆమెకు రాజమండ్రిలోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. ఒకే సమయానికి కూతురు హైదరాబాద్లో చావు బతుకుల మధ్య, భార్య రాజమండ్రిలో హాస్పిటల్ బెడ్ పై స్పృహ లేకుండా పడి ఉన్నారు. కన్న పేగుకు కట్టుకున్న ఆవిడకు అండగా నిలవాల్సిన ఆ తండ్రి ఎట్టు వెళ్లాలో ఏం చెయ్యాలో పాలుపోని దయనీయ స్థితిలో ఉండిపోయారు. ఆ కుటుంబానికి ఈ పరిస్థితి కల్పించిన ఆ మదోన్మతులను ఏం చెయ్యాలి? అందుకే పోలీసులు మరింత కఠినంగానే ఉండాలనుకున్నారు. మొదట ర్యాష్ డ్రైవింగ్ కింద సెక్షన్లు పెట్టారు. అది నిర్లక్ష్యం కాదు, తెలిసి ఉద్దేశపూర్వకంగా చంపేందుకు చేసిన ప్రయత్నమని నిర్ధారణ కావడంతో ఎఫ్ఐఆర్లో కీలక సెక్షన్లను మార్చారు. BNS 125B స్థానంలో ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేసినందుకు BNS 308, హత్యాయత్నం కింద BNS 110 సెక్షన్లు చేర్చారు. ప్రస్తుతం నిందితులు దుష్యంత్, ఆండ్రూ జోసెఫ్ ఇద్దరు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో జైలు గోడల మధ్య ఉన్నారు. పాపం ప్రియాంక సినిమాకెళ్లడం ఆమె తప్ప, వాడెవడో తాగి సినిమాకొస్తే ఆమె తప్ప, తాగొచ్చాడని హాల్లోకి రానివ్వని సిబ్బంది అది ఆమె తప్ప, సిబ్బందిపై కోపంతో దశ్వంత్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అది ఆమె తప్ప. పాపం ప్రియాంక వాడి కోపానికి మైకానికి బలైంది మాత్రం ఆమె. శరీరానికి తలకి మధ్య తెగిన నరాలు ఆమెవే. చావుకి బతుక్కి మధ్య కొట్టుమిట్టాడుతుంది ఆమె. కూతురు బతకాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆమె తల్లిదండ్రులే. అరే ఓ తాగుబోతులు, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పాపం రా ఇది. పాపం ప్రియాంక.